ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు బహిరంగంగా జరిగాయి. ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరై ఆదివాసీ జెండా ఎగురవేసిన అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు. సాంప్రదాయ డప్పు చప్పుల మధ్య ఆదివాసులతో కలిసి నృత్యం చేసిన జీసీసీ చైర్మన్ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీసీ చైర్మన్ మాట్లాడుతూ, ఆదివాసులు మూల పురుషులని, ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల మూలాలు ఉన్నాయి. తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క ఆదివాసీ కృషి చేయాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా 137 దేశాలలో ఐక్యరాజ్య సమితి ఆ రోజు ఆదివాసుల జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని వారి ఆచార వ్యవహారాలు, వారి కట్టుబొట్లు, వాళ్ళ జీవన శైలి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆదివాసులందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులందరూ కూడా కుల మతాలు భేదాభిప్రాయాలు లేకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వారు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటిది, కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటిది, ఈ రోజుని ప్రపంచమే గుర్తించినప్పుడు దీనికి ప్రత్యేకంగా ఏదైతే ఈ రోజును హాలిడేగా ప్రకటించాలని యావత్ ఆదివాసీ సమాజం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీరు అడవులలో ఉండి అడవుల మీద ఆధారపడి జీవించే ఆదివాసులందరూ కూడా ఈరోజు చాలా సమస్యలతోటి సతమతం అవుతున్నారు. వారికి అందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ, వారికి మద్దతు తెలుపుతూ ఈ రోజును అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే వీరి జీవన శైలిని చూసుకుంటే ఆ రోజు ఐక్యరాజ్య సమితి పెద్ద ఎత్తున వారికి ప్రత్యేక కాలం ఉండాలి, వీళ్ళు హిందువులు కాదు అంటే ఆ రోజు ఏదైతే ప్రభుత్వాలు ఉండేనో ఆ ప్రభుత్వాలు చేపట్టిన సర్వేలలో వీళ్ళు హిందువులు కాదు, కావున వీరికి కూడా ఒక ప్రత్యేక కాలం ఉండాలనేది ఆ రోజే రజాకారులు పరిపాలించినప్పుడే, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడే ఆదివాసులకు ఒక గుర్తింపు ఉంది. ఈ దేశము చూసుకుంటే భారతదేశం ఎవరిదంటే ఆదివాసులదని ఒక చరిత్ర చెప్పుతుంది. ఈరోజు మేము చెప్పడం కాదు, ఈ చరిత్రే చెప్పుతుంది. ఈ దేశము ఆదివాసులది, ఈ ఆదివాసులకే ప్రతి ఒక్క హక్కు చెందాలనే ఉద్దేశంగా ఈరోజు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సోదరిమణులందరూ కూడా ఈ రోజును ఎంత పవిత్రంగా మేమందరం ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెలు వచ్చి ఈ సంబరాలు జరుపుకుంటారు. గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని ప్రత్యేక హాలిడే ప్రకటించాలని మా అందరం కూడా
ముక్త కంఠంతో విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి. మా కోరికలు పెద్ద కోరికలు కాదు, చిన్న చిన్న కోరికలే. ఎందుకంటే అడవిలలో ఉండి అడవిపైన ఆధారపడి జీవించే మా బతుకులను మీరు విచ్ఛిన్నం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా వేడుకుంటూ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, మావా నాటే, మావా నాటే. అందరికీ రామ్ రామ్.